స్వాగతం సుస్వాగతం. మా సైంట్ ట్రాన్స్ ప్రాంగణానికి విచ్చేసిన వృద్ధులకు ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక శుభోదయ ఘన స్వాగతం. మన ఆచార్య వ్యవహారాలకు నిదర్శనం, మనకు మార్గదర్శకాలైన ఈ వృద్ధులకు శుభ స్వాగతం. సంస్కృతి సాంప్రదాయాలకు నిలయమై మనల్ని ముందుకు నడిపించే దైవాలకు ఘన స్వాగతం. పండగ పబ్బాల విశిష్టతను తెలియజేస్తూ వాటి ప్రాముఖ్యతను వివరించి వృద్ధులకు పరిపూర్ణ స్వాగతం. కష్ట సుఖాల్ని భరించి దిగమింగి వాటిని సుఖ సంతోషాలుగా మార్చి మమ్మల్ని నడిపించి అవ్వాతాతలు మీకు మా జోహారు స్వాగతం. ప్రేమానురాగాలు ఆప్యాయత అనురాగాలను నింపుతూ నేటి తరాన్ని మార్చే వృద్ధులకు ఈ తరం సుస్వాగతం. స్వార్థాన్ని విడిచి నిస్వార్థంతో తమ జీవితాన్ని బిడ్డలకు మనవళ్లకు మనవరాళ్లకు అర్పించిన త్యాగమూర్తులకు మా ప్రేమానురాగ స్వాగతం. కన్నీటిని దిగమింగి కష్టాలను వ్యక్తపరచక ప్రతి ఒక్క బిడ్డ క్షేమం కోరే దైవాలకు మా ఆప్యాయత అనురాగ స్వాగతం. చివరగా అతి పురాతనమైన అనుబంధ పునాది అవ్వాతాతలు. ఈ అవ్వాతాతలకు ఎన్ని స్వాగతం చెప్పినా ఎన్ని సుమాంజలు అర్పించినా తక్కువే. వారి జీవితాన్ని మాకై అర్పించిన ఈ అవ్వాతాతలకే నా ఈ ప్రతిపద్య పాద అక్షర నైవేద్యం. ఈ కార్యక్రమంలో కనిపించే దైవాల వంటి అనుబంధ పునాది అవ్వాతాతలు జీవితంలో ఎన్నో కష్టసుఖాలు దిగమింగి సంతోషాన్ని మాకు అందించి మా జీవితాలను హరివిల్లుగా తీర్చిదిద్దిన వీరి గురించి నేను ఈరోజు మాట్లాడడానికి కారణం మా ప్రధాన ఉపాధ్యాయురాలు గారైన సెల్వా మేరీ సిస్టర్. అందుకని ఈ సదా అవకాశాన్ని నాకు ఇచ్చిన మా సిస్టర్ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ కృతజ్ఞతాభివందనాలు సమర్పిస్తున్నాను. ఇప్పుడు మా సైంట్ ట్రాన్స్ విద్యార్థులు ప్రతి ఇంట్లోనూ వృద్ధులు ఉంటేనే బంగారుమయం, వృద్ధులు ఉన్న ఇల్లే బంగారుమయం, వృద్ధులు లేని ఇల్లు చీకటిమయం అంటూ ఒక చిన్న చిరునాటకను వేసి మనలందరినీ అలరించడానికి మన ముందుకు వస్తున్నారు. అడిగినటువన్నీ ఇప్పించారు. మళ్ళీ ఇప్పుడు ఆ అబ్బాయి పెద్దగా అయ్యాడు. చూద్దామా ఏం చేస్తారో. అమ్మా, మందు గోళీలు వేసుకున్నావా? వేసుకుంటాలే కానీ నువ్వు వెళ్ళి భోంచేయిపో. ఏవండి, కూర వడ్డించమంటారా? చాలు చాలు, ఆ రోజు ఉదయం. అమ్మ, ఆఫీస్కి వెళ్ళొస్తా. సరే నాన్న, క్షేమంగా వెళ్ళి లాభంగా రా. బాయ్ అమ్మా. అమ్మాయి లక్ష్మి, కాఫీ తీసుకురా అమ్మా, తల పగిలిపోతుంది, నొప్పిగా ఉంది. తెస్తున్నా ఉండండి అత్తయ్య. అత్తయ్య, కాఫీ. లక్ష్మి, పంచదార తక్కువైంది, కొంచెం తీసుకురా అమ్మా. ఏంటి, నీ కాఫీ ఇచ్చినదే కాక పంచదార పాపం పప్పుకుతా అని నన్ను అటు ఇటు తిప్పుతున్నావు. ఇక మీదతో నన్ను విసిగించడం మానేసి మీ అబ్బాయికి చెప్పి ఉద్యోగంలో వదిలేస్తా చూడు. రోజు సాయంత్రం. అమ్మా, నేను వచ్చేసా. లక్ష్మి, భోజనం పెట్టు, ఆకలి చేస్తుంది. ఏమండి, మీ అమ్మగారిని తీసుకొని వెళ్ళి వృద్ధాశ్రమంలో వదిలేసి రాపండి. ఈవిడ గారితో పడలేకపోతున్నాను. ఏంటి, మా అమ్మని వృద్ధాశ్రమంలో వదిలేసి రావాలా? ముందు నిన్ను అనాథాశ్రమంలో వదిలేస్తే ఒక పీడ విరగడవుతుంది. ఏంటిరా సుధీర్, అమ్మాయిని అలా అరిచేసావు, వెళ్ళి ఓదార్చిపో. లక్ష్మి, నీళ్ళు వద్దు, నేను మా పుట్టింటికి వెళ్ళిపోతా. లక్ష్మి, ఒక నిమిషం ఆగు, నేను చెప్పేది విను. నీకు నా ఫ్రెండ్ రాజు తెలుసా? తెలుసు తెలుసు అన్నయ్య, నా వృద్ధాశ్రమాలు అనాథాశ్రమాలు నడుపుతున్నారే వారేనా? వాడే. వాడి తల్లిదండ్రులు చిన్నప్పుడే కోల్పోయాడు. అప్పటి నుండి తన అమ్మమ్మ తాతల దగ్గరే పెరిగాడు. వాడు బాగా చదువుకొని గొప్ప ప్రయోజకుడు అయ్యాడు. ఇప్పుడు ఎన్నో వృద్ధాశ్రమాలు అనాథాశ్రమాలు నడిపిస్తున్నాడు. వృద్ధులు ఉంటేనే ఆ ఇంటికి వెలుగు, లేకపోతే ఆ ఇల్లు చీకటిమయం అవుతుంది. అర్థం చేసుకో లక్ష్మి. నిజమేనండి, నన్ను క్షమించండి అత్తమ్మ, నన్ను క్షమించండి తప్పుగా మాట్లాడినందుకు. మరేం పర్వాలేదమ్మా, మనమంతా కలిసే ఉందాం. హ్యాపీ గ్రాడ్యుయేషన్.